మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో పెద్దగా విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉండదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పవన్ త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ బడ్జెట్ లో ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ కు అదేవిధంగా భారీ సెట్స్ కు ఖర్చు పెడుతూ ఉండడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మొదట్లో ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అనుకున్నా ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ మరింతగా పెరిగే ఆస్కారం ఉందని అనుకుంటున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ ను తీసుకోవడం వెనుక చాలా వ్యూహాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఇండియాలో ఒకే ఒకరి దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీ ఎక్విప్మెంట్ ను తెచ్చి ఈ సినిమా కోసం వాడుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఒక సినిమాటోగ్రఫీ కోసమే ఈ సినిమాకు 5 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం వేస్తున్న భారీ సెట్లకు సంబంధించిన వార్తలు కూడా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి హాట్ న్యూస్ గా మారాయి. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫిల్మ్ సిటీలో 1.5 కోటి ఖర్చుతో ఓ టెర్రస్ సెట్ వేశారని టాక్. ఈ సెట్ దుబాయ్ లో చాలా అంతస్తుల పైన ఉండే టెర్రస్ లాంటిదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెట్ చుట్టూ గ్రీన్ మ్యాట్ పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ జోడిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా మరో 1.5 కోటి ఖర్చుతో ఒక వేర్ హౌస్ సెట్ వేస్తారని తెలుస్తోంది. ఇది మామూలు గిడ్డంగిలా కాకుండా విదేశాల్లో ఉండే వేర్ హౌస్ల మాదిరిగా చాలా భారీగా డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్న పవన్ ఆఫీస్ సెట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో మరొక భారీ సెట్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ భారీ సెట్స్ పై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఈ సినిమాలో చాలా చోట్ల సీజీ వర్క్ ద్వారా పై అంతస్తులో ఈ సినిమాలోని సీన్స్ జరుగుతున్నట్లుగా సాధారణ ప్రేక్షకులకు ఫీలింగ్ వచ్చేలా భారీ ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక అణువణువున భారీగా ఒక సాంఘిక బాహుబలి సినిమాను చూస్తున్నట్లుగా ప్రేక్షకులు అనిపించేలా త్రివిక్రమ్ చేస్తున్న ప్రయోగాలపై రాజమౌళి ప్రభావం చాలానే కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.